వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 14 ఏళ్ల పాలనలో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అన్న జగన్. జగన్కు అభివృద్ధి తెలియదు, విధ్వంసం తెలుసు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తామన్న బాబు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యకు పెద్దపీట వేస్తాం. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరమన్న పవన్. జగన్ హామీలన్నీ ఫ్యాన్ గారికి కొట్టుకుపోయాయి. సీఎంపై షర్మిల ఫైర్. 8వ తేదీలోపు అందరికీ రైతు బంధు. 9న చర్చకు కేసీఆర్ సిద్ధమా అంటూ రేవంత్ సవాల్. 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారు. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఫైర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ 3 ఒకటే. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు. తెలంగాణకు అగ్రనేతల క్యూ. రేపు అమిత్ షా, ఎల్లుండి ప్రియాంక గాంధీ. ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్న ఏపీ సీఎం జగన్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని, పథకాలకు ముగింపు పలికినట్లేనని ఆరోపించారు. చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పనైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొత్త మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారన్నారు సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా IVRS ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్కు అభివృద్ధి తెలియదని, విధ్వంసమే తెలుసునని విమర్శించారు. దోపిడీకి ఆయన సామ్రాట్ అని ఎద్దేవా చేశారు. భూగర్భ వనరులు దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నూజివీడులో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో మాట్లాడుతూ, మొదటి సంతకం మెగా డిఎస్సిపై, 2వ సంతకం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దుపై చేస్తానన్నారు. మళ్ళీ పరిశ్రమలు చేస్తాను. ఇంకో పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తా, రేషన్ కార్డుల సమస్య పరిష్కారం చేస్తా, అందరికీ ఇంటి జాగాలు ఇస్తా, టిట్కో ఇళ్లు ఉచితంగా ఇస్తా, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. నిరుద్యోగ సమస్య మా తమ్ముళ్ళందరూ ఒకటే హామీ, మొదటి సంతకం మెగా డిఎస్సి, 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షలు,
అన్ని కూడా ఏదైతే ఈరోజు ఉండే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టిస్తా మా తమ్ముళ్ళకు బంగారు భవిష్యత్తు చూపి ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లిలో నిర్వహించిన వారాహి విజయబేరి సభలో మాట్లాడుతూ రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరమన్నారు. అందుకోసం అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నారు. గులకరాయి పడితేనే జగన్ ఇంత పెద్ద డ్రామా ఆడారన్నారు. వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ముందు ఏం చేశాడు, వీళ్ళ ఇంట్లో ఉన్నది, వీళ్ళ కుటుంబంలో కూడా ఈ పక్కన పడే ఆస్తులు దోచుకోవడం మీద ఉన్న పిచ్చి వీళ్ళకి భూముల్ని తవ్వటం, ఖనిజాలని తీయటం, గనుల్ని దోచేయడం తప్ప నిజంగా ఒక పట్టెడు గుప్పెడి గింజలు భూమి మీద వేస్తే పచ్చని పైరైతే దాన్ని ఎంత కాపాడుకోవాలి, ఎంత శ్రద్ధగా తీసుకోవాలి. మన చేతిలో ఒక ముద్ద అన్నం తింటున్నామంటే రైతు పడ్డ కష్టం, రైతు పడే కార్చే కన్నీరు ఇవన్నీ తెలియాలంటే గనుల్ని భూమిని మనకి ఛేదించేవాడికి రైతు తాలూకు కష్టం ఎప్పటికీ అర్థం కాదు. మీకు ఉదాహరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చట్టం రావడం భూ కబ్జాలు చేసే వారికి ఇష్టం ఉండదని అన్నారు. ఇది భూమిని రక్షించే చట్టం అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు వంటి వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఆర్డీఏ పరిధిలోని అసైన్డ్ భూములను డీమ్యూటేషన్ పేరుతో కాజేశారని, మళ్ళీ అలాంటి అరాచకాలు రావాలని టీడీపీ కోరుకుంటుందని అన్నారు. ఇలాంటి వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. అది నిజానికి దేనికి వస్తుంది అంటే అక్రమాలకు చెక్ పెట్టడానికి ఒక ఆదర్శప్రాయమైంది. ఒక కంక్లూజివ్గా మన ఆస్తి ఏదైనా ఉంటే దాని మీద ఎవడి కన్ను పడకుండా పడినా ఒక భద్రత దాని చుట్టూ ఉండి ప్రభుత్వమే గ్యారెంటీ వచ్చే రకంగా ఒక ఆదర్శప్రాయమైన చట్టం తయారయ్యే ప్రాసెస్ లో ఉంది. అది ఇంకా చట్టం తయారై గెజిట్ అయింది తప్ప దాని ప్రొసీజర్లు ఇవి కానీ ఏ రకంగా పోవాలని కానీ ఇవి పూర్తి చేసి మళ్ళీ ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ఇంకొక కండిషన్ ఉంది మనకు పెట్టుకుంది. సమగ్ర భూ సర్వే జరగాల. మనము ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చింది పేపర్ డాక్యుమెంట్ మీద బేస్ చేసుకొని ఆస్తి వ్యవహారాలు నడుస్తుంటాయి. అంటే ల్యాండ్ ఉంటుందో ఉండదో సంబంధంలా డాక్యుమెంట్లో ఉంటుంది. ఫలానా రామకృష్ణ నాయుడికి ఇన్ని ఎకరాల భూమి ఉంటుందని, అలా లేకపోయినా కూడా డాక్యుమెంట్ ఉండొచ్చు, లేదా అందులో తేడాలు ఉండదు. ఇప్పుడు మారాల్చాలనుకున్నది రియల్గా నీ భూమి ఎంత ఉందో ఆ భూమికి సంబంధించిన యాక్చువల్ వాస్తవం ప్రతిబింబించేలాగా డాక్యుమెంట్ తయారు చేయడము. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ నుంచి భూమి మీదకి పోయేది అది ఎప్పుడు వివాదాలు సృష్టిస్తుంది. ఒకే భూమి మీద 10 రకాల డాక్యుమెంట్లు ఉంటుంది, ఒకే ల్యాండ్ మీద 2-3 రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. దీని కాకుండా వన్స్ ఫర్ ఆల్ నీ భూమి, నీ ఆస్తి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏది ఉంటే దానికి సంబంధించినంతవరకు అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, భూమి కావచ్చు, దీని ఏదైతే క్రమాలు జరగడానికి అవకాశం ఉందో వాటి కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాన్ని అదే అక్రమాలకు అవకాశం ఇచ్చే ఆయుధంలాగా ఉంటుంది అని ప్రచారం చేయడం ఒక దారుణమైతే, ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోరో కబ్జా చేస్తారు, ఎడాపెడా తాకట్టు పెట్టుకుంటారు, ల్యాండ్ గ్రాబింగ్ కిందకి పోతుంది అని చెప్పడము ఇంకో దారుణం. రెండు విషపూరితమైనవి. రెండవది మరి వ్యవస్థల మీద విశ్వాసం పోయే రకం. సిటిజన్ ఎవరైనా సరే పౌర సమాజం, ప్రభుత్వం అంటే వాటి పెట్టే నిబంధనలైనా ఇంకోటైనా రూల్స్ అయినా ఫాలో అవుతూ ఉంటాం. ఆ ప్రభుత్వమే మింగేస్తుంది, ప్రభుత్వాధినేతే మింగేస్తాడు ప్రచారం తీసుకురావడం అంటే ఇంకంతకంటే ఘోరం ఏముంటుంది. అంటే దేన్ని నమ్మాలి అప్పుడు పౌరులు? ఈ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది. ఇది చేసేది ఎవరు? అధికారంలోకి రావాలనుకునేవాళ్ళు, ఓ రాజకీయ పార్టీగా చెప్పుకునేవాళ్ళు, అందులోనూ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకుని గర్వంగా చెప్పుకుని 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు లాంటి ఇంతకంటే ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ ప్రచారాన్ని పక్కన పెట్టేస్తారని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా కోర్టులోనే ఉందన్న ఆయన పవన్ కళ్యాణ్కు ఈ చట్టం గురించి ఏమి తెలుసునని నిలదీశారు. భూమి ఒరిజినల్ పేపర్లకు బదులు ఎవరైనా జిరాక్స్ పేపర్లు ఇస్తారా అని ప్రశ్నించారు. పవన్ ఊగిపోతూ మాట్లాడడం కాదని తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు. పవన్ కళ్యాణ్ అవగాహన నేను మనిషితో ఏం మాడుతా? పవన్ కళ్యాణ్ మ్యాండేటరీ ఏంటి? పవన్ కళ్యాణ్ రెగ్యులేటర్ అథారిటీయా? అవగాహన మాట్లాడితే చెప్తే తెలుస్తుంది. చంద్రబాబు చెప్పు మాట కొద్దిగా ముఖ్యమంత్రి చేస్తా కాబట్టి చెప్తాం. ఏటి 14 సంవత్సరం ఏడు చేస్తామని చెప్తాను. తెలిసి తెలియక మాట్లాడుతుంది దాన్ని ఏం చెప్తావు?
నిన్న భాష మాట్లాడే భాషకు నువ్వు అంగీకరిస్తావా? భాషకి నీ పత్రిక అంగీకరిస్తుంది ఆ భాషని? ప్రజాస్వామ్యంలో ఎవరైనా అంగీకరిస్తాడు ఆ భాషని? మాత్రం కుటుంబాలతో ఉన్న వాళ్ళు అన్నం తింటున్న వాళ్ళు ఎవరైనా హర్షిస్తారు ఆ భాషని? ఎక్కడికి వెళ్తుంది? అలాంటి వాళ్ళకి వచ్చి మళ్ళీ మనం సమాధానం చెప్పాలా? కూటమి అభ్యర్థి సుజనా చౌదరిపై విజయవాడ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సుజనా చౌదరి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన చెప్పే మాటలను ప్రజలెవరూ వినడానికి సిద్ధంగా లేరన్నారు. తన బ్యాంకు స్కామ్ గురించి ప్రజలందరికీ తెలుసునన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకి కానీ విజయవాడ వెస్ట్కి కానీ ఏమైనా అభివృద్ధి చేశావా అంటూ ప్రశ్నించారు. విజయవాడ వెస్ట్ను బెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నావు, బ్యాంకులను మోసం చేసినట్లు విజయవాడ ప్రజలను మోసం చేద్దామని చూస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా విజయవాడ ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. అదేంటంటే నీ కుటుంబ సభ్యులు పెట్టి పలానా ప్రకాశం గారు కట్టాడు, నేనేమో గుడి కట్టాను, కాంగ్రెస్ ఫ్లైఓవర్ కట్టాను, అట్లాగే పెన్షన్ ఫ్లైఓవర్ కట్టానని చెప్పి తొలికోటి చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారు విజయవాడ నువ్వేంటి, నీ బ్యాంకు దోపిడీలు ఏంటి, ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చావు, ఇవాళ వచ్చి మా సామాన్యులైన అసెంబ్లీ కష్టపడదంటే మైనార్టీల సీటు, బీసీల సీటు అధికారులు కొట్టేసి మరి ఇక్కడ బెస్ట్ చేస్తాం 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నావు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నావు. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఈ విజయవాడ పార్లమెంట్కి కానీ కనీసం విజయవాడ వెస్ట్కి కానీ నీ వల్ల ఏదన్నా ఉపయోగపడిందా, ఉపయోగం జరిగిందా, అభివృద్ధి జరిగిందా, సంక్షేమం జరిగిందా? మరి అవన్నీ వదిలిపెడితే నువ్వు రాజ్యసభ మెంబర్గా మర్చిపోదాం 12 ఏళ్ళు, నువ్వు 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా మర్చిపోదాం, నువ్వు 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా నీకు 40 కోట్ల రూపాయలు. కడప ఎన్నికల ప్రచారంలో జగన్పై కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందే బీజేపీని గతంలో రాజశేఖర రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని, అలాంటి పార్టీతో నేడు జగన్ అంటకాగుతున్నారని ఫైర్ అయ్యారు. రాజశేఖర రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇస్తే వాటిని తొలగిస్తామన్న బీజేపీని జగన్ వ్యతిరేకించారా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ను గెలిపించారని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీని ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మత పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇది బీజేపీ తెలిసిన రాజకీయం. మరి అలాంటి బీజేపీ పార్టీ గోత్ర విషయంలో రాజశేఖర బీజేపీ పార్టీని ఎంత వ్యతిరేకిస్తే, అంత దులిపేస్తే, మరి మణిపూర్ లో జరిగిన సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి మాట అన్నారా బీజేపీని? ఆఖరికి పార్లమెంట్ లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే మణిపూర్ ఘటన మీద అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చారు. అదే 4% రిజర్వేషన్ బీజేపీ పార్టీ ఎత్తేస్తామంటుంది. ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదంటుంది బీజేపీ పార్టీ. కనీసం అప్పుడైనా వ్యతిరేకించారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే బీజేపీ పార్టీతో మీ పొత్తులు ముఖ్యం, మీ పొత్తు కోసం, మీ స్వప్రయోజనాల కోసం ముస్లిం సోదరులు ఏమైపోయినా నాశనమైనా పర్వాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం పెన్షన్దారుల మరణాలని అధికార పార్టీ హత్య అన్నారు టీడీపీ నేత వరలరామయ్య. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండకుండా అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు పెన్షన్ పంపిణీ వద్దకు వెళ్లి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి నోటీసులు ఇస్తారు. ఇదేమో అరాచకమా? పాకిస్తాన్ లో ఉన్నామా? ఏమైనా ఈ దుర్మార్గపు దేశాల్లో ఉన్నామా? డిక్టటోరియల్ గవర్నమెంట్ లో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజలకా మీరు బాధ్యులు? జగన్మోహన్ రెడ్డికా? ప్రజలకా జవాబుదారీ? మీరు మీ వాడికా జవాబుదారీ? కడుపు మండిపోతుంది సార్ ఇటువంటి వింటూ ఉంటే. ఒక్కసారి పొద్దున ఆఫీస్ అవుతుంటే ఎన్ని ఫోన్లు వస్తున్నాయి. పైగా అటండి మీకు తెలీదు, ఈ వైఎస్ఆర్ వాళ్ళు వెళ్ళి కొంతమంది బ్యాంకుల్లో క్యూలో నిలబడే ఆ వృద్ధులు ఆ చీర కొంగు పైన కప్పుకొని లేకపోతే గోని సంచులు వేసుకున్నారండి తల మీద. ఆ ఎండకు తట్టుకోలేక గోని సంచులు వేసుకున్నారు. కొన్ని చోట్ల గొడుగు కూడా కొనుక్కోలేరు వాళ్ళు. ఆ గోని సంచులు తల మీద వేసుకొని ఎండకి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ దగ్గరికి వైఎస్ఆర్ నాయకులు కొంతమంది మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? చంద్రబాబు గారు వల్ల అని అబద్ధాలు. మీరు ఎంత నేరమైనా చేయగలరు ఈ మనస్తత్వం ఉన్న. ఏపీలో ఈ నెల 6, 8 తేదీలలో ప్రధాని మోదీ పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పార్టీల తరపు నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభల్లో పాల్గొంటారు. 6వ తేదీన రాజమండ్రి, అనకాపల్లి,
8వ తేదీన పీలేరు సభలో సాయంత్రం విజయవాడ రోడ్ షోలో పాల్గొంటారు. ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తరలివచ్చి సభలో రోడ్ షోలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కూటమిగా ప్రజల ముందుకు వచ్చినటువంటి సందర్భంలో దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు వారు ప్రచార నిమిత్తం 6వ తారీఖున రాజమండ్రికి మరియు అనకాపల్లికి వస్తున్నారు. అదేవిధంగా 8వ తారీఖున విజయవాడకి మరియు రాజంపేటకి వారు తరలి వస్తున్నటువంటి సందర్భంలో మీరు పెద్ద సంఖ్యలో ప్రజలందరూ తరలి వచ్చి ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సందేశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సోదరిమణులందరికీ నమస్కారం. కడప జిల్లా ఇస్లాంపురంలో జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్కి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. అనంతరం ఆమె వైసీపీ పాలనపై ప్రశంసలు కురిపించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో వాలంటరీ వ్యవస్థ, సచివాలయాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే పథకాలు అందించారన్నారు భారతి. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి రెడ్డి కొత్తగూడెం సభలో పాల్గొన్న ఆయన కారు కారబారైందని ఇక రాదన్నారు. డిసెంబర్ 3న ఫలితాలు సెమీఫైనల్స్ అని, ఇప్పుడు జరిగే ఎన్నికలు ఫైనల్స్ అని అన్నారు. గుజరాత్ టీంను ఇంటికి పంపించారని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు 10 ఏళ్లు బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర జరుగుతుంది. రాజ్యాంగాన్ని మార్వాలని బీజేపీ ప్రణాళికలు వేస్తుంది. మీ రాజ్యాంగం రద్దు కాబోతుంది. మీకు ఇచ్చే రిజర్వేషన్లను తొలగించబోతున్నారు. ఇవాళ మనం బీజేపీకి ఓటేస్తే మన రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ను గెలిపిస్తే మన రిజర్వేషన్లు ఇంకా పెరుగుతాయి. అందుకే ఇవాళ ఆలోచన చేయండి. మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మన రిజర్వేషన్ల మీద పోటుగా మారుతుంది. బీజేపీ మన మెడ మీద ఏలాడుతున్న కత్తి, ఆ కత్తిని తుదబొట్టించాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీరందరూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, రిజర్వేషన్లను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ ఏపీ నుంచి వినిపిస్తుందన్నారు హరీష్ రావు. దీన్ని అడ్డుకోగల శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రాకు సహకరించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఇవాళ ఇంకో విషయం కూడా ఏంటంటే, మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్గా పెట్టారు. ఈ జూన్కు ఆ 10 ఏళ్ళు పూర్తి కాబోతా ఉన్నాయి. మళ్ళీ జాయింట్ క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది. రేపు దాన్ని గట్టిగా అడ్డుకోవాలన్నా, పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాలో ఆయన మూలాలు ఉన్నాయి. ఆయన మళ్ళీ వాళ్ళకి సహకరించే ప్రమాదం లేకపోలేదు. గతంలో కూడా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు బీజేపీ ప్రతిపాదించింది, కాంగ్రెస్ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ 7 మండలాలను, లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్టును తెలంగాణకు దక్కకుండా చేసిన 2 జాతీయ ప్రాజెక్టులు. ఆ రోజు తెలంగాణ ఈలో 7 మండలాలను సీరియస్గా వ్యతిరేకించింది, బంద్ కాల్ ఇచ్చింది. దీనికి బిల్లుకు అగెనిస్ట్గా ఓటేసింది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. రేపు చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. లైక్ రాష్ట్ర విభజన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ జాయింట్ క్యాపిటల్ అంశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీటన్నిట్లలో ఇవాళ మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు 3 ఒకటే అన్నారు. వేరువేరుగా కనిపించినప్పటికీ 3 పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయన్నారు. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వారితో పాటు ఉంటుందన్నారు. అన్ని మతాల వారు ప్రధాని మోదీని నమ్ముతున్నారని అన్నారు.
एक ही है, दिखने में अलग अलग दिखते हैं, तीनों एक ही फेस है। इनके कांग्रेस पार्टी का बीआरएस पार्टी का कोऑर्डिनेशन करते हुए दोनों का एक हाथ में मजलिस पार्टी का, एक हाथ में कांग्रेस पार्टी का नेता का हाथ रहता है, दूसरा हाथ में बीआरएस पार्टी का नेता रहते हैं, तीनों मिलकर आगे बढ़ते हैं। इसलिए हमारे लिए कोई अलग नहीं है। अगर मैं विश्वास दिलाना चाहता हूँ, जो सुबी मजहब के लोग भी आज खासकर जो ट्रिपल तलाक हटाने के बाद हैदराबाद में रहने वाले हम मुस्लिम महिला समाज के हमारे बहन है, वो भी आज नरेंद्र मोदी जी को भाई मानते हैं। आज वातावरण में बदलाव आया, उत्तर प्रदेश में भी ये भी बदलाव है, देश में भी ये भी बदलाव है। राजनीतिक दृष्टिकोण से तीनों एक ही है, हमारे लिए कोई अलग नहीं है। क्योंकि एमआईएम पार्टी का साथ एक ही, जो भी सत्ता में रहते हैं उनका साथ रहते हैं, दूसरे साथ संबोधित रहते हैं। क्योंकि टीआरएस पार्टी का नेता जो केसीआर है वो पहला कांग्रेसी था। हमारे लिए तीनों एक ही है, दिखने में अलग अलग दिखते हैं, तीनों एक ही फेस है। इनके कांग्रेस पार्टी का बीआरएस पार्टी का कोऑर्डिनेशन करते हुए दोनों का। లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తేనే మెదక్ అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ను నమ్మితే నట్టేట మునగడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని భ్రమలో ఓట్లు వేశారని అన్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన అక్రమాల చట్టా విప్పుతానన్నారు. మల్లానా సాగర్ కుంభకోణంలో బినామీల పేర్లతో పాస్బుక్లు సృష్టించి హరీష్ రావు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. మెదక్లో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి, మెదక్ కంటోన్మెంట్లలో బంపర్ మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యి గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. అదే విధంగా దళిత బంధు మొక్కుబడికి ప్రతి నియోజకవర్గానికి 100 దళిత బంధులు, అదే విధంగా బీసీ బంధు, అదే విధంగా మైనారిటీ బంధు అంటే ఐబాష్ కు తప్ప దేనికి పనికిరావు. ఒక్క నియోజకవర్గంలో మెదక్ కాన్స్టిట్యున్సీ గాని, దుబ్బాక్ గాని, సిద్దిపేట గాని, అదే విధంగా మేడ్చల్ అయితే దాదాపు ఒక 300-400 గ్రామాలు ఉంటాయేమో. 7 మున్సిపల్, 3 కార్పొరేషన్లు, 5 మండలాలు. అంటే ఎవరిని సాటిస్ఫై చేస్తారు? ఒక 3-4 గ్రామాలకు, ఒక 3-4 డివిజన్స్ కు ఒక దళిత బంధు గురియలే. అంటే ఒక్క డివిజన్ లోనే ఎన్నో కడపలు ఉంటాయి, ఎన్నో కుటుంబాలు ఉంటాయి. మినిమం 100, 200, 300 కూడా ఉన్నాయి. బీసీలు అయితే 500 కడుపు ఉంది. అంటే వారు కొంతమంది చెప్పేది ఏంటంటే వారి కార్యకర్తలకే ఇచ్చుకున్నారని. వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే పార్టీ ఎందుకు ఖాళీ అవుతుంది? అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఓన్లీ ఐవాష్ కోసం చెప్పుకోవడానికి తప్ప ఇంకొకటి లేదు. గ్రామాలలో ఊహించని విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యి గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. అదే విధంగా దళిత కేంద్రంలో ఉన్న బీజేపీని గద్దె దించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై బాణాలు ఎక్కుపెట్టారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారనే అంశాన్ని ప్రచార అస్త్రంగా ఎంచుకున్నారు. ప్రచార సభల్లో ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ వ్యాఖ్యలను ఇందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు. మరోవైపు రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని గాంధీ భవన్లో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఆర్ఎస్ఎస్ విధానాలను బీజేపీ అమలు చేయాలని ప్రయత్నిస్తుందని, తాత్కాలిక ప్రయోజనాల కోసం బీజేపీ నేతల మాయమాటలు విని మాదిగలు మోసపోవద్దని కాంగ్రెస్ నేతలు అన్నారు. 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు 18th సెంచరీలో చెప్తే అంబేద్కర్ గారు చదువుకొని బ్యారిస్టర్ అయి గురువు గారి ఆలోచనను తీసుకొని బ్యారిస్టర్ గా అయ్యి మన భారతదేశానికి న్యాయం చెయ్యాలంటే ఎవరు చెయ్యాలని ఆలోచన చేస్తే అందరు కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితేనే కాన్స్టిట్యూషన్ రాయగలుగుతాడన్నారు. ఆ రాజ్యాంగాన్ని ఎలా పక్కకు పెట్టాలని చూస్తున్నాడు. ఆ రాజ్యాంగం ఉండొద్దు అనేది వారి ఉద్దేశం. ముఖ్యంగా మోహన్ భగత్ ఆ రోజులలో బీహార్ ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల ముందు అన్నాడు ఓబీసీగా రిజర్వేషన్ రివ్యూ కన్నా అన్నాడు. ఎప్పుడైతే రివ్యూ అన్నాడో బీహార్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, బీజేపీని ఓడగొట్టిండ్రు, అది తెలుసుకున్నారు. ఆ తర్వాత నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఒక్కసారి కాదు 3 సార్లు కలిసిన, ఒకసారి 40, ఒకసారి 64, ఒకసారి 84 అంటే ఆఖరికి ఆయన నన్ను చూసి అన్నాడు హనుమంతరావు జీ ఆప్కా బహుత్ బడా ఖతార్ హై. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య కేసు విషయం మళ్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అతను దళితుడే కాదని పోలీసులు రిపోర్ట్ ఇవ్వడంతో రోహిత్ వేముల ఆత్మహత్యపై మరోసారి దుమారం రేగింది. దీంతో రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు.
పునర్విచారణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ రోజు మార్నింగ్ క్లోజ్ చేస్తున్నాం కేసు అన్నారు. సాయంత్రానికి రీఓపెనింగ్ అనేసి రీఓపెనింగ్ చేసేస్తున్నారు. రీఓపెనింగ్ చేస్తామమ్మా అనేసి చెప్పారు. ఈరోజు రీఓపెనింగ్ చేస్తున్నామని ఆ రోజు మేము ప్రకటించేసాము అన్నారు. జెన్యున్గా ఫెయిర్ ఎంక్వైరీ చేస్తామన్నారు. అది ఎట్లా క్లోజ్ చేస్తారు ఏంటంటే అది పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి రిపోర్ట్స్ తెచ్చుకున్నాము. అవి దాంట్లో ఏమని ఉందంటే రోహిత్ వేముల లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు భారీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్న అరవింద్ సింగ్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారుతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ ప్రధాని మోదీ నాయకత్వంలో ఢిల్లీ ప్రజల తరపున పోరాడే అవకాశం లభించిందని లవ్లీ తెలిపారు. దేశంలో భారీ మెజారిటీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీలోనూ బీజేపీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. एक अवसर दिया है, उस समय जब हम खुद सब लोग खोए खोए घूम रहे थे, उस मौके पे हमको अवसर दिया है कि हम इस राष्ट्र के निर्माण में और दिल्ली के लोगों की लड़ाई जो है वो भारतीय जनता पार्टी के बैनर में और आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में भारतीय जनता पार्टी जैसी सशक्त पार्टी में हम लोग जो है सब मिलकर कार्य कर सकें और इस लड़ाई को जो है वो आगे ले जाए। हम आज 5 वरिष्ठ साथी जरूर जो है हम लोग शामिल हुए, लेकिन बहुत बड़ा लंबा काफिला है जो मजबूती के साथ चाहता है कि इस देश में जो है एक सशक्त सरकार बने और दिल्ली में जिस तरीके का माहौल पिछले 7-8 सालों में हुआ है, उस माहौल से दिल्ली के लोगों को छुटकारा पाने के लिए हमसे जो योगदान बनेगा वो हम भारतीय जनता पार्टी. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని రాజకుమారుడు షహజాదే అంటూ ప్రధాని మోదీ వ్యంగ్యంగా సంబోధిస్తున్నారని, రాహుల్ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశాడని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. రాహుల్ గాంధీ రైతులతో, కార్మికులతో, సామాన్య ప్రజలతో, సోదరీమణులతో కలిసి 4000 కిలోమీటర్లు నడిచారని, వారి సమస్యలను తెలుసుకున్నారని, వారి సమస్యలు పరిష్కరించే గురించి ఆలోచించారని అన్నారు. అలాంటి రాహుల్ను షహజాదే అంటూ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగిస్తారని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీలో మోదీ ముఖం చూశారా అని ప్రజలను నిలదీశారు. మోదీకి రైతుల సమస్యలు, పెరిగిన సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తెలియవన్నారు. ఆయన ప్రజల కష్టం అర్థం చేసుకుంటారా అని ప్రియాంక ప్రశ్నించారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వాల్ రేవన్న కోసం ఇవాళ 2 లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రజ్వాల్తో పాటు ఆయన తండ్రి హెచ్డి రేవణ కోసం లుకౌట్ నోటీసు ఇచ్చినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు. హసన్ ఎంపీ ప్రజ్వాల్, హోలే నర్సీపూర్ ఎమ్మెల్యే హెచ్డి రేవన్నపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఇవాళ లేఖ రాశారు. ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో కేసులో బాధిత మహిళలకు రక్షణ కల్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. హేయమైన చర్యలకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని రాహుల్ తన లేఖలో తెలిపారు. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లిగడ్డల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో ఉల్లిగడ్డకు మార్కెట్లో రేటు పెరిగే అవకాశం ఉంది. దేశంలో 3వ విడత పోలింగ్కు కేవలం 2 రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మహారాష్ట్రలో గెలుపోటమును నిర్ణయించే వారిలో ఉల్లి రైతులు కీలకం. ఎగుమతి చేసే టన్ను ఉల్లిగడ్డల కనీస ధర $550 అమెరికన్ డాలర్లుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫై చేసింది. ఉల్లి ఎగుమతులను నిషేధిత కేటగిరీలో ఉంచుతూనే బంగ్లాదేశ్, శ్రీలంక, యుఏఈ సహా కొన్ని దేశాల నుంచి విజ్ఞప్తులు అందడంతో ఇప్పటికే పరిమిత ఎగుమతులకు ప్రభుత్వం అనుమతినిస్తుంది. మహారాష్ట్రకు చెందిన ఉల్లి వ్యాపారులు రైతుల నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఉల్లిగడ్డల ఎగుమతి వల్ల దేశీయంగా ధరలు పెరుగుతాయనే భయంతో ప్రభుత్వం ఇంతవరకు నిషేధం కొనసాగిస్తూ వచ్చింది.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.